హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం మనీ హీస్ట్ సీజన్ 2 గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఎపిసోడ్ లో దాని కంటిన్యూషన్ కింద సీజన్ 3 గురించి చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ సీజన్ వచ్చేసి మరింత ఇంటెన్స్, ఎమోషనల్ మరియు ట్విస్ట్లతో నిండి ఉంటుంది. సీజన్ 2 ఒక భారీ క్లిఫ్ హ్యాంగర్ తో ముగిసింది. ఇక్కడ ప్రొఫెసర్ పోలీసుల చేతిలో ఉన్నాడు మరియు టీమ్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో చిక్కుకొని ఉంది. ఈ సీజన్ లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి మరియు ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సీజన్ 3 సీజన్ 2 యొక్క క్లైమాక్స్ నుండి నేరుగా కొనసాగుతుంది. ప్రొఫెసర్ ని అలీసియా సియారా ఒక క్రూరమైన పోలీస్ నెగోషియేటర్ ట్రాక్ చేసి కనిపెట్టింది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో టీం బంగారాన్ని కరిగించి గ్రాన్యూల్స్ గా మార్చి బయటకు తీసుకువెళ్లే ప్లాన్ లో ఉంది. కానీ వాళ్ళు ఇంకా పోలీసుల చుట్టూ ఉన్నారు. ఈ సీజన్ లో హీస్ట్ కొనసాగుతుంది, కానీ కొత్త సవాళ్లు మరియు ఎమోషనల్ మూమెంట్స్ కథను మరింత గ్రిప్పింగ్ గా చేస్తాయి. సీజన్ లో ఈ టీమ్ కు కొత్త సభ్యులు లేరు, కానీ మునుపటి సభ్యులైన టోక్యో, డెన్వర్, రియో, హెల్సింకి, అలాగే మోనికా, పెల్రమా, అలాగే బొగాటో మరియు మార్సెలీ కథలో కీలక పాత్రలు పోషిస్తారు. లిస్బన్ కూడా ప్రొఫెసర్ తో బయట నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ హీస్ట్ రియోని రక్షించడానికి మొదలైనప్పటికీ ఇప్పుడు ఇది స్పెయిన్ ఆర్థిక వ్యవస్థను షేక్ చేసే ఒక భారీ ప్లాన్ గా మారింది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో టీం బంగారాన్ని గ్రాన్యూల్ గా కరిగించి ఒక సీక్రెట్ రూట్ ద్వారా బయటకు తీసుకువెళ్లే ప్రాసెస్ లో ఉంది. కానీ గాండియా బ్యాంక్ యొక్క చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ టీమ్ కు ఒక పెద్ద ముప్పుగా మారాడు. సీజన్ 2 లో అతను నైరోబీని గాయపరిచాడు మరియు ఈ సీజన్ లో అతను మరింత దూకుడుగా వ్యవహరిస్తాడు. టీం అతన్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ప్రొఫెసర్ బయట నుంచి ఎలిసా సియారాతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఎలిసా చాలా తెలివైన మరియు ప్రొఫెసర్ యొక్క ప్రతి అడుగును అడ్డుకొనటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రొఫెసర్ ని ఒక ట్రాప్ లో ఇరికించడానికి ప్లాన్ చేస్తుంది, కానీ ప్రొఫెసర్ ఆమెకు ఒక అడుగు ముందే ఉంటాడు. ఈ మధ్య జరిగే టెన్షన్ సీజన్ ను చాలా థ్రిల్లింగ్ చేస్తుంది. ఈ సీజన్ లో క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ చాలా ముఖ్యమైనవి. టోక్యో మరియు రియో మధ్య రిలేషన్షిప్ ఇంకా సమస్యలను ఎదుర్కొంటుంది. రియో యొక్క ట్రామాటిక్ అనుభవాలు అతన్ని మానసికంగా బలహీనపరుస్తాయి మరియు టోక్యో అతన్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె రిస్కీ నిర్ణయాలు టీంను మరింత డేంజర్ లోకి నెట్టివేస్తాయి. డెన్వర్ మరియు స్టాక్హోమ్ మధ్య బంధం మరింత బలపడుతుంది, కానీ వాళ్ళు కూడా హీస్ట్ ఒత్తిడిని ఎదుర్కొంటారు. పెల్రోమా టీం యొక్క ఇన్సైడ్ లీడర్ గా కొన్ని సెల్ఫిష్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది టీంలో అసమ్మతిని సృష్టిస్తుంది. హెల్సింకి నైరోబీ యొక్క గాయం వల్ల ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా సన్నిహిత స్నేహితులు. లిస్బోన్ బయట నుండి ప్రొఫెసర్ కు సపోర్ట్ చేస్తూ టీంను కాపాడటానికి తన పోలీస్ ఎక్స్పీరియన్స్ ను ఉపయోగిస్తుంది. ఆమె మరియు ప్రొఫెసర్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ కథకు ఒక ఎమోషనల్ టచ్ ఇస్తాయి. సీజన్ 3 లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఒక ముఖ్యమైన ఈవెంట్ లో గాండియా మరోసారి టీం పై దాడి చేస్తాడు మరియు ఈసారి అతను ఒక బందీని ఉపయోగించి టీంను బెదిరిస్తాడు. టీం అతన్ని నియంత్రించడానికి చాలా కష్టపడుతుంది మరియు ఈ ఫైట్ లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. మరో ట్విస్ట్ లో ఎలిసా సైరా ప్రొఫెసర్ ని ఒక మానసిక ఒత్తిడిలోకి నెట్టివేస్తుంది. ఆమె లిస్బోన్ ని టార్గెట్ చేస్తూ ప్రొఫెసర్ ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో ప్రొఫెసర్ ఒక తెలివైన ప్లాన్ తో ఎలిసాని డైవర్ట్ చేస్తాడు, కానీ ఈ ప్రాసెస్ లో టీం చాలా రిస్క్లను ఎదుర్కొంటుంది. బంగారాన్ని బయటకు తీసుకువెళ్లే ప్లాన్ లో ఒక సమస్య వస్తుంది, ఎందుకంటే బ్యాంక్ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ టీం ను డిటెక్ట్ చేస్తుంది. బొగాటా మరియు మెర్సిలియా ఈ ప్రాసెస్ ను స్పీడప్ చేయడానికి కష్టపడతారు, కానీ పోలీసులు బ్యాంక్ పై దాడి చేయడానికి ప్లాన్ చేస్తారు. సీజన్ చివర్లో టీం బంగారాన్ని గ్రాన్యూల్స్ గా మార్చి ఒక సీక్రెట్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతుంది, కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఒక పెద్ద లాస్ ను ఎదుర్కొంటారు. ఒక షాకింగ్ ట్విస్ట్ లో ఒక ముఖ్యమైన టీం మెంబర్ పోలీసులతో జరిగిన ఫైట్ లో తీవ్రంగా గాయపడతాడు మరియు వాళ్ళ స్థితి క్లిష్టంగా మారుతుంది. ఎలిసా సైరా ప్రొఫెసర్ ని ఒక డెడ్లీ ట్రాప్ లో ఇరికిస్తుంది మరియు సీజన్ మరో క్లిఫ్ గ్యాంగర్ తో ముగుస్తుంది. టీం బ్యాంక్ లోపల ఇంకా చిక్కుకొనే ఉంటుంది మరియు పోలీసులు బ్యాంక్ పై ఫైనల్ అటాక్ కు రెడీ అవుతారు. హీస్ట్ విజయవంతం అవుతుందా లేదా అనేది సీజన్ 4 కి వదిలేయటం అయింది. మొత్తంగా చెప్పాలంటే మనీ హీస్ట్ సీజన్ 3 ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఇందులో యాక్షన్, ఎమోషన్ మరియు సస్పెన్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయబడ్డాయి. ప్రొఫెసర్ మరియు ఎలిసా సైరా మధ్య జరిగే మైండ్ గేమ్స్, టీం మెంబర్స్ మధ్య ఎమోషనల్ బాండ్స్ మరియు గాండియా వంటి విలన్ తో జరిగే ఫైట్స్ ఈ సీజన్ ను అనిర్వచనీయంగా చేస్తాయి.
సో ఫ్రెండ్స్, ఇది మన హీస్ట్ సీజన్ 3 యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఈ సీజన్ మీకు ఒక థ్రిల్లింగ్ మరియు ఎమోషనల్ అనుభవాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ సిరీస్ గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సీజన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.